గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ పునరుద్ధానిక దినముయందు మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 164వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 164వ వచనము. నీ న్యాయ విధులను బట్టి దినముకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, దావీదు గారి జీవితంలో రోజుకు దేవునితో సహవాసం చేయటం ఎంతో ప్రాముఖ్యమైనటువంటిదిగా ఇక్కడ మనకు గమనిస్తుంటున్నాం. ఎందుకంటే ఒక రోజుకు ఆయన 7 సార్లు దేవునితో కలుసుకునేవాడట. అంతేకాదు, దినదినము చేయటం కొంచెం కష్టం అనిపించినా కూడా ఆ 7 అన్నటువంటిది మనకు సంఖ్యను తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఇది చాలా కష్టమైనటువంటి పని అని నేను అనుకుంటూ ఉంటున్నాను. ఎందుకంటే ఎన్నో ఇబ్బందులు వచ్చినా, ఎన్నో అవసరతలు ఉన్నా 7 సార్లు దేవుని యొక్క సన్నిధానంలో కనిపిస్తూ ఉన్నాడు అంటే దేవుని పట్ల ఆయనకున్నటువంటి ఉద్దేశం ఎంత గొప్పది చూడండి. ఒకవేళ విస్తారమైనటువంటి పనులు ఉన్నప్పుడు కూడా 6 సార్లు మాత్రమే దేవుని యొక్క సన్నిధిలో అతడు కనిపించినట్లయితే గనక అప్పుడు దేవుని యొక్క కృపను పొందుకునేవాడు కాదేమో. అవును, దావీదు ఉత్తముడు అని చెప్పటానికి ఇదే ముఖ్యమైనటువంటి కారణమై ఉండొచ్చు. నా ప్రియమైన సహోదర సహోదరులారా, క్రమమైనటువంటి వ్యక్తిగత ప్రార్థనలు కలిగి ఉంటున్నాం. నిజమే. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఏదో మనము ఉదయమున ఒకసారి, రాత్రికి ఒకసారి, లేక భోజనం చేసేటప్పుడు మాత్రమే కొంతమంది అలవాటు ప్రార్థన చేస్తుంటున్నామేమో. కేవలం ప్రతిరోజు మన వ్యక్తిగత ప్రార్థనలు కాపాడుకుంటూ ఉన్నప్పుడు మనము దేవుని యొక్క కృపను అంత గొప్పగా పొందుకోలేమేమో. ఎప్పుడైతే దేవుని యొక్క కృపను పొందుతామో అంటే దావీదు మహారాజుకు ఉన్నటువంటి ఆశ మనము కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క కృపకు మనము పాత్రులవుతాం ప్రియులారా. అప్పుడు మన ఆలోచనలు నెరవేరుతాయి. మనము వేటిని పొందాలని అనుకుంటామో వేటి కొరకైతే మనము ప్రయాసపడి ప్రార్థిస్తామో నిశ్చయముగా వాటిని కూడా దేవుని యొక్క కృప ద్వారా పొందగలుగుతాం. అవును, దేవునితో సహవాసం చేయటం ద్వారా కృపను పొంది ఆలోచన మనలో నెరవేర్చబడి అది బలము, జ్ఞానమునకు, ఆధారమునకు మూలముగా ఉంటుంది ప్రియులారా. ప్రతి విశ్వాసి కూడా ఇలాంటి యొక్క ప్రార్థన జీవితం కలిగి ఉంటే ఎంత గొప్ప ధన్యత కదండి. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి, మరి దావీదు మహారాజు నీ న్యాయాన్ని బట్టి రోజుకు 7 సార్లు నిన్ను స్తుతించేవాడుగా పరిగణిస్తుంటున్నాడు, కనబడుతున్నాడు. మరి ఈ రోజు నుండి ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా మీ సన్నిధిలో నిత్యము ఇలాంటి ఒక అనుభవాన్ని పొందుకోవడానికి సహాయం చేస్తారన్న విశ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య బట్టి అడిగి వేడుకుని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.